గాబ్రియల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ వందనాలండి. ఇప్పటివరకు అందరూ మాట్లాడిన మాటల సారాంశం ఏంటంటే, మొదట మాట్లాడిన నలుగురు యేసుక్రీస్తు వారిలో దైవత్వం ఉందని తెలియజేశారు, చాలా సంతోషం. అలాగే తర్వాత మాట్లాడిన సహోదరులు కూడా దైవత్వం ఉంది, దేవుడిచ్చాడని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన ముగ్గురు సుమారుగా ఇంచుమించుగా ఏం మాట్లాడారంటే, దైవత్వం ఉంది, అది సంపాదించాడు అని చెప్పారు. ఏదేమైనా మొట్టమొదటిగా అందరూ ఏం చెప్పారంటే యేసులో దైవత్వం ఉందని చెప్పారు. తెలను థ్యాంక్ యూ అందరికీ, చాలా సంతోషం. ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలు మనం తర్వాత మాట్లాడదాం, చర్చిద్దాం, చాలా సంతోషం. అయితే నా సమయం వచ్చింది కనుక నేను కూడా యేసుక్రీస్తు వారు దైవత్వ లక్షణాలు చెప్పాలనుకుంటున్నాను. అలాంటి అందరూ మాట్లాడిన విషయాలే వినేవాళ్ళు చూసేవాళ్ళు మళ్ళీ మధ్యలో మరొకరు ఇలా అలా మాట్లాడారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో వారు క్లారిటీ కోసం మరొకసారి ఆ విషయాలని కోట్ చేసి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు దైవత్వం ఏంటంటే, దైవత్వం అంటే దేవునికి ఉన్న లక్షణాలు కలిగి ఉండడం. అవి పౌలు గారు కూడా కలిగి ఉన్నారు, లేకపోతే మనుషులు మిగతా వాళ్ళు కూడా కలిగి ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళు అవుతారని అన్న మాటను మన తర్వాత ఆలోచించేద్దాం. అయితే దైవత్వ లక్షణాలు కలిగి ఉండడం అంటే ఎక్కువ మంది అనుకుంటుందండి సంపూర్ణతలోనికి ఏసి వెళ్ళాడు, అలా సంపూర్ణలోకి వెళ్ళడమే అని అంటున్నారు. సంపూర్ణలోతులకు వెళ్ళడం అనేది ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం అక్కడున్న ఆ వివరణ ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు వారు జ్ఞానంలో సంపూర్ణుడు, ఆ సంపూర్ణలోతుగా అందరూ వెళ్ళాలని అక్కడ జ్ఞానానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. సహోదరులు దాన్ని గమనించాలి, తర్వాత వాళ్ళు మాట్లాడతారు, దాన్ని విందాం. అయితే జ్ఞానం కలిగిన వాళ్ళందరూ దైవత్వం కలిగిన లక్షణాలు కలిగి ఉంటారంటే కలిగి ఉంటారండి. దైవత్వం ఏంటంటే దేవుడికున్న లక్షణాల్లో మొట్టమొదటి ఆయన సృష్టికర్త. దైవత్వ లక్షణాల్లో ఉన్నది ఏంటంటే సృష్టికర్త. అది మానవులు ఎవరు చేయలేరు, చేయడానికి అవకాశమే లేదు. మానవులు సంపూర్ణులైనా కూడా దైవత్వ లక్షణాలు వారు కలిగి పొందుకున్న, కలిగి జీవించిన సృష్టిని చేసే ఆ లక్షణం రాదు, జరగడానికి అవకాశమే లేదు. యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు సృష్టికర్త అని బైబిల్లో రాయబడిందండి. దేవుడు సృష్టికర్త, యేసుక్రీస్తు వారు కూడా ఆ లక్షణం ఉంది, ఆయన సృష్టికర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ప్రేక్షకుల కొరకు అన్ని మరొకసారి వరుసనే నేను చదివినిపించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు సృష్టికర్త. ప్రభువా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి. దైవత్వ లక్షణాల్లో సృష్టికర్త అన్నది ఒక లక్షణం కనుక యేసుక్రీస్తు వారు అది ఉంది. ఇక దైవత్వ లక్షణాలలో అద్వితీయుడు అంటే ఆ లక్షణం మరి ఎవరికి లేని లక్షణం కలిగిన వాడని అర్థం. యేసుక్రీస్తు వారు అద్వితీయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా అక్కడ తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే, అద్వితీయ దేవుడే. యేసుక్రీస్తు వారిలో ఉన్న దైవత్వ లక్షణాల్లో రెండోది ఏంటంటే అద్వితీయత్వం. ఇక మూడోది యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు కనుక యేసు కూడా పరిశుద్ధుడు. దైవత్వ లక్షణాల్లో పరిశుద్ధత అన్నది మరొకటి. యేసుక్రీస్తు వారి కోసం బైబిల్లో రాయబడిన మాటను కూడా మనం చూడగలిగితే లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ప్రకారంగా అక్కడ ఏముంటుందంటే, యేసు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని ఉంటుంది. యేసు పరిశుద్ధుడు అన్నట్లుగా మనం గమనించగలం. దైవత్వ లక్షణాల్లో మరొకటి ఏంటంటే స్తుతులకు పాత్రుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మీరు గమనించగలిగితే అక్కడ యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన పదాన్ని ఒకసారి మీకోసం చదివించాలనుకుంటున్నాను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యం, జ్ఞానము, బలమును, ఘనతయు, మహిము, స్తోత్రము పొందునర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండేది. యేసుక్రీస్తు వారు ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు, దైవత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇక యేసుక్రీస్తు వారు దైవత్వ లక్షణాల్లో మరొకటి ఏంటంటే రక్షకుడు. యేసు వారు పాపములని ఆయనే రక్షిస్తాడని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా రాయబడి ఉంది. దైవత్వ లక్షణాల్లో మరొకటి ఏంటంటే మొదటి నుంచి ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంలో నేను మొదటివాడును అంటాడు, నేను మొదటివాడును అంటాడు. ఇక దైవత్వ లక్షణాల్లో మరొకటి ఏంటంటే అధికారం కలిగి ఉండడం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో సర్వాధికారం కలిగిన వాడు అని యేసుక్రీస్తు వారి కోసం రాయబడింది. దైవత్వ లక్షణాల్లో మరొకటి ఏంటంటే జీవానికి అధిపతి. యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన పదాన్ని కూడా గమనించగలిగితే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనంలో జీవాధిపతి అని రాయబడింది యేసుక్రీస్తు వారి కోసం. దైవత్వ లక్షణాలు ఇవి ఉంటాయి గమనించాలి. ఇవి ఉంటాయి గమనించాలి. ఇక దైవత్వ లక్షణాల్లో
యేసు తనంతట తానే జీవం కలిగిన వాడు అన్నట్లుగా యోహాను సువార్త 5:26 కూడా రాయబడింది. అది మీరు గమనించాలి. దైవత్వ లక్షణాలు మరొకటి, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని స్వరూపాన్ని పుణికిపుచ్చుకున్న వాడుగా యేసుక్రీస్తు వారు కనపడుతుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ప్రకారంగా మీరు గమనించగలరు. దైవత్వ లక్షణాలు ఒకటంటే దేవుని తేజస్సును కలిగిన వాడు. అది మానవులకి ఎవరికి ఉండదు. మానవులు ఎంత సంపూర్ణులైపోయినా ఆ లక్షణం కలిగి ఉండడానికి అవకాశం లేదు. ఎబ్రిల్ రాసిన పత్రిక 1:3 ప్రకారంగా దేవుని తేజస్సు కలిగిన వాడు అని రాయబడింది. దైవత్వ లక్షణాలు మరొకటి ఏంటంటే అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు. దైవత్వ లక్షణాలు అదృశ్యుడు. మానవులు ఎంత సంపూర్ణులైపోయినా వీళ్ళు అదృశ్యులు అవడానికి అవకాశమే లేదు. కొలసీలు రాసిన పత్రిక 1:15 ప్రకారంగా యేసు అదృశ్య దేవుని స్వరూపి అని రాయబడింది. దైవత్వ లక్షణాల్లో మరొకటి ఏంటంటే మనుషులకి సమాధానం కలిగించడం. మానవులుగా ఎవడు మరొక మానవుడికి సమాధానం కలిగించలేడు. యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన పదం ఏంటంటే యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా సమాధానకర్త అని ఆయన కోసం రాయబడింది. అంటే దైవత్వ లక్షణాలు అంటే ఇవి ఉంటాయి. వీటిని దైవత్వ లక్షణాల్లోకి తీసుకురావాలి. అవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏంటి అనే విషయాలు మనం తర్వాత ఆలోచించగలిగితే యేసులో దైవత్వ లక్షణాలు ఉన్నాయని అందరూ ఒప్పుకున్నారు. దైవత్వ లక్షణాలు ఉంటే దేవుడా అనే విషయాలు తర్వాత టాపిక్లో మనం మాట్లాడదాం. అన్నపెట్టిన టైటిల్లో యేసు దైవత్వాన్ని అందరూ నిరూపించారు. యేసులో దైవత్వం ఉందని అందరూ ఒప్పుకున్నారు. ప్రేక్షకులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యేసులో దైవత్వం ఉందని అందరూ గమనించాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.